వైసీపీకి బలమైన వాయిస్‌గా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెకు చెందిన ఎస్‌వి సతీష్ రెడ్డి ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు వైఎస్ఆర్, ఆ తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్‌పై పులివెందులలో టీడీపీ తరపున పోటీ చేసిన నాయకుడు సతీష్ రెడ్డి. ప్రత్యర్థులకు భయపడే రకం కాదు. ఏదైనా విషయాన్ని సూటిగా, ధాటిగా చెప్పగల నేర్పరితనం సతీష్ రెడ్డి సొంతం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు. 2019లో జగన్‌పై సతీష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం లోకేష్‌తో విభేదాలు రావడంతో టీడీపీకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఎవరికైనా జగన్ ఇస్తున్నారంటే ఆ ఒక్కడు సతీష్ రెడ్డి మాత్రమే. సతీష్ రెడ్డికి ఇటీవల కాలంలో జగన్ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారనే పరిస్థితులు చెబుతున్నాయి. జగన్ నమ్మకానికి మించి సతీష్ రెడ్డి వైసీపీ కోసం పనిచేస్తున్నారన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. 2 రోజులకోసారి మీడియా సమావేశం నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తుంటే వైసీపీ నేతలెవరూ తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర హెచ్చరిక చేయగా, ఇదేమీ మీ జాగీర్ కాదంటూ సతీష్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కూటమి సర్కారుపై విమర్శలు చేయడానికి కొందరు వైసీపీ నాయకులు భయపడుతున్న సందర్భంగా ఆ పార్టీ తరపున బలమైన గొంతుకగా ఆయన మారడం ఆ పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది ఇప్పుడు. అటువైపు ఎవరని కాదు, విధానాల పరంగా తిప్పికొట్టడంలో సతీష్ రెడ్డి మాట్లాడుతారన్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది ఇప్పుడు. ఇలాంటి నాయకుడిని జగన్ ఎంతవరకు కాపాడుకుంటారో మనం చూడాల్సి ఉంది.